Hi everyone, welcome to KNR IT Academy. Today we can learn in Word, in MS Word, what is mail match? What are the uses? How works in real time mail match helps. These are all covered in today's video. What is mail match? మెయిల్ మర్చ్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేస్తాం, రియల్ టైంలో మనకు అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసు. మెయిల్ మర్జ్ అనేది ఎంఎస్ వర్డ్ లో మిలింగ్స్ ఆప్షన్ లో ఉంటుంది అనమాట. సపోజ్ మిలింగ్స్ ఆప్షన్ ని మనం ఓపెన్ చేసామనుకోండి, చూడండి ఇక్కడ ఓన్లీ 4 లేబుల్స్ మాత్రమే అన్లాక్ అయ్యి ఉన్నాయి. ఎన్వలప్స్, లేబుల్స్, స్టార్ట్ మెయిల్ మర్జ్, సెలెక్ట్ రిసిప్టెంట్స్, ఇవి 4 మాత్రమే అన్లాక్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ లాక్ అయ్యి ఉన్నాయి. వన్స్ మనం మెయిల్ మర్జ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని అన్లాక్ అయిపోతాయి అన్నమాట. అవి ఏమేమి అన్లాక్ అవుతాయి అనేది వన్స్ మనం మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, సపోజ్ ఇక్కడ సెలెక్ట్ రిసిప్టెన్స్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈస్ టైప్ ఏ న్యూ లిస్ట్, సెకండ్ వన్ ఈస్ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. టైప్ ఏ న్యూ లిస్ట్ అంటే మనం ఎట్ ఏ టైం ఓల్డ్ లో టైప్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. లేదు, ఆల్రెడీ నా దగ్గర ఎక్సెల్ డేటా ఉంది, దాన్ని నేను మెయిల్ మర్జ్ చేయాలి అలాంటప్పుడు ఏం చేస్తాం, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాం అన్నమాట. బిఫోర్ ఈ రెండు చేయడానికి ముందు మనం ఏం చేయాలి, ఒక ఫార్మేట్ రెడీ చేసుకోవాలి, వర్డ్ ఫార్మ్. దేనికోసం ఫార్మేట్ రెడీ చేసుకోవాలి అంటే, సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఒక మెయిల్ ని డిఫరెంట్ ఎంప్లాయీస్ కి సెండ్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, మెయిల్ మర్జ్ యూసెస్ చేస్తుంది. సపోజ్ బజాజ్ కంపెనీ ఉంది, దానిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కస్టమర్స్ కొంటారు, ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్ కొంటాడు, ఇంకో కస్టమర్ ఇంకొక ప్రొడక్ట్ కొంటారు. వాళ్ళు ఈఎంఐ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా. ఈఎంఐ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు డ్యూ డేట్, ఓకే మీరు ఈ ప్రొడక్ట్ కొన్నారు, దీని అమౌంట్ ఎంత, ఈ నెల ఈఎంఐ ఎంత వస్తుంది అని చెప్పేసి ఆ కస్టమర్స్ కి అట్ ఏ టైం మెయిల్ పంపించాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఈ మెయిల్ మర్జ్ ఆప్షన్ ని యూజ్ చేస్తారు అన్నమాట. ఇలా యూజ్ చేయడానికి ముందు ఏం చేయాలి, వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకుంటారు. ఆ డ్రాఫ్ట్ ని మనం ఏమంటాం, ఫార్మేట్ అంటాం. ఆ ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఎలా రెడీ చేసుకోవాలనే చూద్దాం. ఆల్రెడీ నేను ఒక ఫార్మేట్ రెడీ చేస్తాను, అది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సపోజ్ ఇది ఒక ఫార్మేట్, ఈఎంఐ లెటర్ అనేది ఫార్మేట్. అక్కడ ఏమేమి ఉంటాయి, నేనేం చేశాను, ఒక నేమ్ అంటే కస్టమర్ నేమ్ ఏంటి, అతని అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, అతను ఎంత అమౌంట్ కట్టాలి, అతను ఏ ప్రొడక్ట్ కొన్నాడు, అతని ఈఎంఐ లోన్ నెంబర్ ఎంత, డ్యూ డేట్ ఎప్పుడు అనే దాన్ని నేను సెలెక్ట్ చేయాలనుకున్నాను. ఇది ఒక డ్రాఫ్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మెయిల్ మర్జ్ ఎలా చేస్తారనేది చూడు. మెయిలింగ్స్ ట్యాబ్ లోకి వెళ్ళి సెలెక్ట్ టైమ్స్ అని టైప్ చేసి టైప్ ఏ న్యూ లిస్ట్ అంటే ఇక్కడ ఓల్డ్ లోనే నేను టైప్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు, నాకు అక్కడ ఎక్సెల్ డేటా లేదు, ప్రెసెంట్ అవైలబుల్ లో లేదు, కాబట్టి నేను ఇక్కడే టైప్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తాం, టైప్ ఏ న్యూ లిస్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాం. చూడండి, ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ విండో ఓపెన్ అయిన తర్వాత చూడండి, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటి, టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ డిఫైన్ అన్నమాట. ఇవి మనకు అవసరం లేదు, మనకి ఏం అవసరం అనేది మనం ఇక్కడ మనమే యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, కస్టమైజ్ కాలమ్స్ లోకి వెళ్తాం. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. మన ఫార్మేట్ ప్రకారం మనకి ఏం కావాలో వాటిని మాత్రమే మనం యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిని వన్ బై వన్ డిలీట్ చేయాలన్నమాట. ఎందుకు, నాకు ఇవి కాదు కదా కావాల్సింది, నాకు వేరే కావాలి. ఏంటి, నా ఈఎంఐ లెటర్ కి సంబంధించి ఏమేమి ఉంటాయి, నేను ఏమేమి రెడీ చేయాలి, కస్టమర్ నేమ్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అతను ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేశాడు, ఎక్కడ పర్చేస్ చేశాడు, ఆ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. ఈఎంఐ డ్యూ డేట్ ఎప్పుడు పెట్టుకున్నాడు, అతని లోన్ నెంబర్ ఎంత, ఇవన్నీ నాకు కావాలి. ఇవన్నీ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిని డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఫ్రీ డిఫైన్డ్ అన్నమాట. అన్ని సెక్టార్స్ వాళ్ళు యూజ్ చేయడం కోసం అని చెప్పేసి ఫ్రీ డిఫైన్డ్ పెడతారు. కాబట్టి వీటన్నిటిని డిలీట్ చేసి మనకి ఏం కావాలనేది అవి యాడ్ చేసుకోవాలి. చూసారా, అన్ని డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏ కాలమ్స్ అయితే కావాలో వాటిని నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేయాలంటే ఏం చేయాలి,
చూసారు ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ యాడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత ఒక ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏమని ఉంది, యాడ్ ఫీల్డ్, టైప్ ఏ నేమ్ ఫర్ యువర్ ఫీల్డ్, అంటే నువ్వు ఏమి టైప్ చేయాలనుకుంటున్నావు అనేది అడుగుతుంది. ఇక్కడ సపోజ్ నేను కస్టమర్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. నేమ్ యాడ్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వన్ మోర్ కాలం నేను యాడ్ చేస్తున్నాను, ఏంటి, అడ్రస్. దెన్ ఇంకొక అడ్రస్, అడ్రస్ 2, ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. దెన్ కస్టమర్ ఏ ప్రొడక్ట్ పర్చేస్ చేశాడు, అనేది మనకి కావాలి కాబట్టి ప్రొడక్ట్ అనే కాలం ని యాడ్ చేస్తున్నాం. దెన్ ఎంత అమౌంట్ కి పర్చేస్ చేశాడు కాబట్టి అమౌంట్ కాలం కూడా కావాలి కాబట్టి అమౌంట్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ లోన్, ఏ లోన్ నెంబర్ అనేది కావాలి, నాకు లోన్ నెంబర్ కావాలి కదా కాబట్టి లోన్ నెంబర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అతను ఎప్పటికి పే చేయాలి, డ్యూ డేట్ కావాలి కాబట్టి డ్యూ డేట్ ని యాడ్ చేస్తున్నాను. నాకు నా డేటా ప్రకారం ఇవి ఫీల్డ్స్ కావాలి కాబట్టి ఈ 1 ఫీల్డ్స్ అన్ని వచ్చిన తర్వాత ఏం చేయాలి, క్లిక్ ఆన్ ఓకే. ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. చూడండి నేను ఏమైతే ఇచ్చానో అవన్నీ డిస్ప్లే అయ్యాయి. ఇక్కడ ఇప్పుడు మనం టైప్ చేయాలన్నమాట. సపోజ్ ఒక కస్టమర్ నేమ్ సుజాత, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసామనుకో ఆటోమేటిక్ గా పక్క కాలంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అడ్రస్ వచ్చేసి 12-56, వన్ మోర్ అడ్రస్ వచ్చేసరికి 13-96, ఫోన్ నెంబర్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఏ ప్రొడక్ట్ కొనాలి, సపోజ్ మొబైల్ పర్చేస్ చేశారు, 25,000 అమౌంట్, దాని ఒక లోన్ నెంబర్ ఇది అనుకుంటాం. డ్యూ డేట్ సెకండ్ కి పే చేయాలి, 2024. నేను అలాగే ఇంకొక కస్టమర్ నేమ్ రాస్తున్నాను, రాము, అతని అడ్రస్ 13-96, ఇంకొక అడ్రస్ 14-56, ఫోన్ నెంబర్ టైప్ చేసి నెక్స్ట్ ఇతను ఏం కొన్నాడు, బైక్ అనేది పర్చేస్ చేశాడు, ఆ బైక్ వచ్చేసరికి 65,000 అనుకుంది. దాని యొక్క లోన్ నెంబర్ ఇది అనుకుంది. ఇతనికి 5th కి వస్తుంది ఈఎంఐ, ఎందుకంటే ఒక్కొక్క కస్టమర్ అతని శాలరీ బేస్ ప్రకారం ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటారు కాబట్టి ఇస్తున్నాను అన్నమాట. ఇంకొక కస్టమర్ రాజు, ఇతని అడ్రస్ వచ్చేసరికి ఇది, ఇంకొక అడ్రస్ వచ్చేసరికి 15-36, ఇతని ఫోన్ నెంబర్, ఇతను ఏసీ పర్చేస్ చేస్తాడు అనుకోండి, 40,000, ఇతని ఈఎంఐ లోన్ అమౌంట్, లోన్ నెంబర్ ఇది, ఇతను డ్యూ డేట్ 10th కి పెట్టుకున్నాడు. ఇలా మనం ఎంత మంది కస్టమర్స్ అయినా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నేను 3 కస్టమర్స్ యొక్క డేటాని యాడ్ చేశాను. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే అని చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. నేను సపోజ్ ఇక్కడ ఫైల్ ని 1 2 3 4 అని చెప్పేసి ఇచ్చేసి ఫైల్ నేమ్ ని డెస్క్టాప్ లో సెలెక్ట్ చేసుకుంటాను. సేవ్ అని చేసాను, అయిపోయింది. చూడండి వన్స్ సేవ్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అనేవి అన్లాక్ అయినాయి. ఇందాక ఓన్లీ 4 మాత్రమే ఉన్నాయి, ఎన్వలప్స్, లేబుల్స్, స్టార్ట్ మెయిల్ మర్జ్, సెలెక్ట్, ఈ 4 మాత్రమే అన్లాక్ అయినాయి, రిమైనింగ్ అన్ని లాక్ అయ్యాయి. ఇప్పుడు చూడండి కొన్ని ఫీల్డ్స్ అనేవి అన్లాక్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ లోకి వెళ్ళి మనం ఇందాక ఏమైతే కాలమ్స్ క్రియేట్ చేసామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అయి ఉంటాయి. చూడండి నేమ్, అడ్రస్ 1, అడ్రస్ 2, ఫోన్ నెంబర్, ప్రోడక్ట్, అమౌంట్, లోన్ నెంబర్, డ్యూ డేట్, మన డేటా ప్రకారం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి మెయిల్ మర్జ్ అని అంటే ఫస్ట్ ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మెయిల్ మర్జ్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ప్రెస్ ఆన్ ఎంటర్ ప్రెస్ చేస్తే కిందకి స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ లైక్ దట్ అన్ని అలాగే చేయాలన్నమాట. మనం అడ్రస్ 2, దెన్
select address to, press address to, then enter. Now phone number, go to insert, merge field and phone number. Next here name, select name, select chali, go to name. After that amount ni select chesi, we go to insert merge field, amount, then next product, go to insert field, product, then go to loan number, then go to due date. వన్స్ ఇవన్నీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఫినిష్ మర్జ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ 3 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఈ 3 స్టెప్స్ లో మనం ఏం చేయాలి, ఓన్లీ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అనేది క్లిక్ చేయాలి. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. ఏంటి, ఆల్ కరెక్ట్ రికార్డ్ అండ్ ఫ్రమ్ టు అంటే సపోజ్ ఒక 100 ఆఫ్ డేటా ఉందనుకో, కస్టమర్ డేటా. సపోజ్ నీకు ఇప్పుడు అది ఆ డేటా అంతా అవసరం లేదు. అవసరం లేనప్పుడు సపోజ్ నాకు ఒక 10 మెంబర్స్ డేటా మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఫ్రమ్ 1 to 10 అని చెప్పేసి ఇది క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఓన్లీ 3 కస్టమర్స్ డేటా మాత్రమే ఎంటర్ చేశాను, అందుకని నేను ఆల్ ఆప్షన్స్ క్లిక్ చేశాను. కాబట్టి దెన్ ఓకే. చూడండి, ఆల్ కస్టమర్స్ నేను ఎంతమంది అయితే కస్టమర్స్ డేటా ఇచ్చాను, 3 కస్టమర్స్ ఇచ్చాను. సేమ్ వాళ్ళ ఫోన్ నెంబర్, మొత్తం అడ్రస్, నేమ్ అవన్నీ డిస్ప్లే అయినాయా లేదా. ఇది ఒక టైప్ అన్నమాట. దెన్ గో టు ఇంకొక టైప్ ఏముంటుంది, ఆల్రెడీ నాకు ఎక్సెల్ డేటా ఉంది. ఆ ఎక్సెల్ డేటాలో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ని మెయిల్ మధ్యన మనం ఎలా ఎన్వలప్ చేస్తామనే చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ రెడీ చేశాను. చూడండి, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్న డేటా. దీన్ని యూజ్ చేసి మనం ఎలా చేస్తాం అనేది చూడాలి. మెయిల్ మర్జ్ ఏం చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న డ్రాఫ్ట్, ఇది డ్రాఫ్ట్ కదా. ఈ డ్రాఫ్ట్ లోకి వెళ్ళి ఇది ఆల్రెడీ మన దగ్గర ఉన్న డ్రాఫ్ట్ కదా. ఈ డ్రాఫ్ట్ లోకి వెళ్ళి ఇది డ్రాఫ్ట్, ఈ డ్రాఫ్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, ఫిలింగ్స్. ఆల్రెడీ ఎక్సెల్ డేటా ఉంది కాబట్టి యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత పర్టికులర్ డేటా అనేది ఎక్కడ ఉంది అనేది సెర్చ్ చేసుకోవాలి. మనం అది ఎక్కడ సేవ్ చేసామని ఈఎంఐ పేమెంట్ డేటా అనేది నేను ఓపెన్ చేసింది. ఇప్పుడు అది ఓపెన్ చేసి చూడండి, ఒక షీట్ అనేది ఓపెన్ అయింది. దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత చూడండి, నేను ఇచ్చిన డేటాలో ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే అయింది. చూడండి, నేమ్, అడ్రస్, అడ్రస్ వన్, ఫోన్ నెంబర్, అమౌంట్, ప్రొడక్ట్ నెంబర్, డేట్, ఇవే డిస్ప్లే అయినాయి. చూడండి, ఇక్కడ కూడా సేమ్. ఇవే సేమ్ ఇందాక ఎలా సెలెక్ట్ చేసి చేసాము, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే సెలెక్ట్ చేయాలి. నేమ్, నేమ్, దెన్ ప్రెస్ ఎంటర్, అడ్రస్, go to insert merge field, address 1, press enter, select address 2, click on enter, then phone number, click on phone number, press enter, go to name, select name, number field, then amount, go to insert merge field, click on amount, then product, select product, go to product, then loan number, then last one due date, then go to date. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లెన్స్ ఫినిష్ అండ్ మార్చ్ లోకి వెళ్ళి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్, నాకు ఆల్ డేటా కావాలి. క్లిక్ ఆన్ ఆల్. చూడండి, నేను ఎంత మా కస్టమర్స్ డేటా అయితే అక్కడ ఇచ్చానో అవన్నీ డిస్ప్లే అయింది. నేను ఒక 6 కస్టమర్స్ డేటా ఇచ్చాను, 6 ఎట్ ఏ టైం డిస్ప్లే అయింది. ఇలా మర్జ్ ఫీల్డ్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. టుమారో క్లాస్ లో ఏం నేర్చుకున్నాం, డిఫరెంట్ టైప్ ఇంకొక ఫార్మాట్ ఎలా చేయాలి, హాల్ టికెట్.
సపోజ్ ఒక స్కూల్లో ఒక స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్స్ ఎట్ ఏ టైం ఎలా డిస్ప్లే చేయాలి అనేది రేపు నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.